రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ చూపించుకునే పరికరం వచ్చేసి సీడ్ డ్రిల్ అన్నమాట. ఇది సీడ్ డ్రిల్ ఏంటంటే మనం అన్ని రకాల పంటలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వ్యవసాయ సంబంధించిన అన్ని రకాల పంటలు విత్తుకోవడానికి అనుకూలంగా ఏదైతే ఉంటుందో దాన్ని విత్తుకోవడానికి ఈ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది. మనము ఈ ఆహార ధాన్యాలు ముఖ్యంగా డ్రై ప్యాడీ, గొత్తవరి వేసుకునేది కానీ, దాంతోపాటుగా గొర్రెకి వేసుకునే గొత్తవరి, దాంతోపాటుగా పప్పు ధాన్యాలు మరియు నూనె గింజ పంటలు మరియు తృణధాన్యాలు, అటువంటి వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది ఆ విత్తనాలు విత్తుకోవడానికి. అయితే ఈ విత్తనాలు విత్తుకునే క్రమంలో ఈ యొక్క పరికరం అనేది ఎట్లుందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అయితే దీనిలో ఫ్రంట్ సైడ్ సీడ్ డ్రిల్ చూసినాం కదా, బ్యాక్ సైడ్దేమో ఫర్టిలైజర్ది. ఇదంతా బ్యాక్ సైడ్ ఫర్టిలైజర్ది. ఇది 30 kgs కెపాసిటీతో కలిగి ఉంటుంది. 30 or 40, 50 ఇంకా అంత కెపాసిటీ కలిగి ఉంటుంది. దాని యొక్క బరువును బట్టి ఇది నిలబడి దాంట్లో ఫర్టిలైజరు, విత్తనము అనేది పోసుకోవడానికి, నిలబడడానికి అనుకూలంగా ఉండే పరికరం కింది భాగంలో ఉంటుంది. అయితే బ్యాక్ సైడ్ దాంట్లో ఫర్టిలైజర్లు ఉంటుంది, ఫ్రంట్ సైడ్ దాంట్లోనేమో సీడ్ ఉంటుంది. అంటే మనం విత్తన శుద్ధి చేసుకున్నటువంటి విత్తనాన్ని ఫ్రంట్ సైడ్ దాంట్లో వేసుకుని దానికి డౌన్ సైడ్ దానికి వేసుకొని ఈ ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసుకుంటే ఈ ట్రాక్టర్ యొక్క బ్యాక్ సైడ్ దాంట్లో ఫస్ట్ మొదటగా పైనుంచి ఈ పైపుల ద్వారా ఫస్ట్ మనకు విత్తనం అనేది పడుతుంది. అయితే ఈ విత్తనం పడ్డ తర్వాత దాని మీదనే పడేటట్లు ఎరువు, ఫర్టిలైజర్ అనేది మనం ఏదైతే ఫర్టిలైజర్ వేసుకుంటామో దాని మీదనే పడేటట్లు బ్యాక్ సైడు ఆ పైప్స్ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి పడేటట్లు విత్తనం మీదనే ఫర్టిలైజర్ పడేటప్పుడు ఇదేమో దాన్ని కప్పేసుకోవడానికి, విత్తనము ఫర్టిలైజర్ని ఇది కప్పుకోవడానికి ఉంటుంది. విత్తనం విత్తుకున్న తర్వాత ఇదేమో విత్తనం వేసుకోవడానికి గొర్రు అనేది అనుకూలంగా ఉండే పరికరం ఇది. ఈ రకమైన పరికరము అనేది ఫార్మ్ మిషనరీ మెకనైజేషన్లో భాగంగా రైతు సోదరులకు వ్యవసాయంలో అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ఇటువంటి పరికరాలు అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. మన ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఈ పరికరం యొక్క ప్రత్యేకత. రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను.